హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మీ ముందుకు చికెన్ ఫ్రై ఐటెం తీసుకొని వచ్చారంటే చాలా సింపుల్గా మసాలాలు ఏమి ఎక్కువ లేకుండా సింపుల్గా చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఐటెం అండి. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. మేము ఈ విధంగా చేసుకుంటాం చికెన్. మరి ఒకసారి చూసేద్దాం ఎలా చేయాలో ఏంటి అనేది. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఓన్లీ స్కిన్లెస్ అనమాట. 1/2 kg చికెన్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా రాళ్ళుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలకు పట్టేలాగా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ మొత్తం బాగా ముక్కలకు పసుపు ఉప్పు పట్టి ఆ స్మెల్ పోయిన తర్వాత బాగా తిప్పుకోవాలన్నమాట. బాగా చికెన్ అంతా తిప్పేసిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. మొత్తం 2 టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో చికెన్ వేసుకొని అందులో మన పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా ఆయిల్ అన్నీ వేసి బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఇక్కడ అంటే ఆయిల్ వేస్తే కింద అడుగంటదు, మాడిపోకుండా ఉంటుందన్నమాట. నేనేమి ఎక్కువ అంటే ఇంకా చికెన్ కడిగినా కాబట్టి దాంట్లో అందులో వాటర్ ఉంటుందనేసి నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. పసుపు, ఉప్పు అలాగే ఆయిల్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వస్తానే ఆఫ్ చేయాలండి. ఇంకా మళ్ళీ మంట పెట్టకూడదు. విజిల్ కూడా తీసేయాలి. బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కళాయి తీసేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఒక చెక్క, కొద్దిగా కరివేపాకు, ఇందులో ఇలాచీ వేసుకోనే వాళ్ళు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చి అండి 2 భాగాలు చీలిక చేసేసి అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి లైట్గా వాటర్ అంటే ఉల్లిపాయలో వాటర్ పోయేలాగా వేపుకోవాలి. మళ్ళీ బ్రౌన్గా వద్దు. కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంతే. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి. మాది కారం ఎక్కువ ఉంటుంది, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ కన్నా కొద్ది తక్కువ తీసుకున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగండి, కొద్దిగా సాల్ట్. ఈ మసాలాకు మాత్రమే సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ అనేది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా మొత్తం ఆయిల్లో బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనకు ఆయిల్ ఎప్పుడైతే మసాలాలోంచి సపరేట్ అవుతూ ఉంటుందో బాగా వేగినట్టు అనమాట. మసాలా అంతా వేగిందని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే బాగా ఉడికిందండి. చూసారు కదా 2 విజిల్కి బాగా ఉడికిపోయింది చికెన్. ఆ చికెన్ అంతా తీసి మనము ఈ ఆయిల్ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం వేయద్దండి ఇప్పుడే. ఓన్లీ చికెన్ ముక్కలు మాత్రం వేసేసుకొని ఆయిల్లో బాగా చికెన్ ఈ మసాలా పడేటట్టు చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా వేపుకున్న తర్వాత చికెన్ అంతా ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆ మసాలా అంతా చికెన్ పట్టేలాగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ మూత తీసిన తర్వాత బాగా చికెన్ అంతా కలుపుకొని ముందుగా మనం సపరేట్ చేసి ఉన్నాం కదా వాటర్, చికెన్ వాటర్, అవి కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత ఒక 2 మినిట్స్ మళ్ళీ వేపుకుంటే మాత్రం మనం బాగా చికెన్ ఇంకా స్పాంజీగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని ఒక 1 మినిట్ బాగా చికెన్ అంతా కలుపుకొని ఒక 1 మినిట్ స్టవ్ మీద పెట్టేసుకుంటే చాలండి. మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సింపుల్గా మసాలా ఏమీ లేకుండా ఈజీగా త్వరగా అయిపోయే చికెన్. చూసారు కదా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.